పార్సల్ వచ్చి చేరిందా? ఆలోచిస్తున్నావా ఎందుకురా వీడితో మనం పగ పెంచుకున్నాం? చాలా రోజుల తర్వాత ఈ రోజే సంతోషంగా ఉన్నాను. నీతో మాట్లాడడానికి టైం లేదు. 9 to 5 చాలా busy. ఈశ్వరుడు నేను వేరు కాదు. హలో. నిద్రపోయింది చాలులే. నా స్నేహితుడు సుధాని చంపేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతావా? ఈ రోజు నీ 9 to 5 ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పనా? నీ జ్యువెలరీ షాప్ కాలిపోతోంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బూడిదయ్యే లోపు వెళ్ళరా. యాక్చువల్గా ఏం జరిగిందంటే అయ్యా, బంగారం కరిగి వెండి తరుగుతోందా? దాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే ఎలా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనం వెళ్ళొద్దా? సెక్రటరీ, అయ్యా, నెక్స్ట్ నీ కన్స్ట్రక్షన్స్. మొత్తం కుప్ప కూలిపోయిందా? నీ కన్స్ట్రక్షన్ లో ఏవో లోటుపాట్లున్నాయంట. ఇక నీ దగ్గరకు ఒక్కడ రాడు. ఇంకా టైం 5 అవ్వలా, జస్ట్ 4 అవుతోంది. నీ లాస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను విను. నా స్నేహితుడు చచ్చినట్టే నీ కొడుకు కూడా చావబోతున్నాడు రా. నీ వల్ల అయితే కాపాడుకో. ఏంటి 1 by 1 చెప్పి అంతం చేస్తున్నా? ఎవడు? పోలీస్ రవి. నెక్స్ట్ నిన్ను చంపుతానని చెప్పాడు. నువ్వెక్కడున్న వెంటనే ఇంటికి రా. ఏంటన్నా సరిగా స్నానం కూడా చేయకుండా వచ్చి కూర్చున్నావు? వాడే వేలు పుట్టికెలుగుతున్నాడు. నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. హ్యాపీగా ఈత కొడుతూ ఉన్నావు. ఎవడ్రా ఈత కొట్టాడు? ఏదో అలా అమ్మాయిలతో జాలీగా ఉన్నాడు. అది కూడా వాడికి నచ్చలేదు. అయితే ఈత కొట్టడం తెలీదు మీకు? నాకు ఈత రాదని తెలీదా నీకు? వెళ్ళు. అయితే నిజంగానే నీకు ఈత కొట్టడం తెలీదా? ఇవాళ ప్రోగ్రాం సక్రమంగా ముగిసింది. నీ కొడుక్కి దోపిడీలు చేయడం నేర్పించావు, మానభంగాలు చేయడం నేర్పించావు, మర్డర్లు చేయడం కూడా నేర్పించావు. కానీ ఈత ఎలా కొట్టాలో నేర్పించడం మర్చిపోయావే. అందుకే వాడే నేర్చుకుంటున్నాడు. బ్రిడ్జ్ కి కింద నీళ్ల లోపల వచ్చి పొక్కులతో పైకి లాగి ఒళ్ళో పెట్టుకుని ముద్దులాడు. ఫోన్
టూల్ తీసుకురారా. నా రానని ఏం చేశారో చూసావా? ఎవరు చేశారు? పోలీస్ రవి. వాడేం చేశాడు? డ్రంక్ అండ్ డ్రైవ్, మందెక్కువై నీ కొడుకే బ్రిడ్జిని గుద్ది నీటిలో పడ్డాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అదే కదా చెప్తోంది. ఏంటి జయప్రసాద్, రంగు మారుస్తున్నావా? లేదు, ఇప్పుడే కరెక్ట్ గా ఉన్నాను. అసలైన పోలీసుగా మారాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరితో? నువ్వేమైనా మినిస్టరా సాల్యూట్ చేసి భయపడిపోవడానికి? వీరనాగువేగా. డీసీ ఎక్కడ? డీసీ సిక్ లీవ్ లో ఉన్నారు. రేపే వస్తారు. ఈ రోజు ఏం చెయ్యాలన్నా నేనే. ఏయ్, చనిపోయిన వాడేమైనా చాగా? ఇంతమంది నుంచున్నారు. ఒక 5గురిని మాత్రం ఇక్కడ ఉంచి మిగతా వాళ్ళని పంపించేయి. వస్తాను సార్. నువ్వేమైనా మినిస్టర్వా సాల్యూట్ చేసి భయపడుతూ మాట్లాడడానికి? నువ్వు వెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్కి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. స్టాప్ స్టాప్. సారీ సార్, త్వరగా త్వరగా ఓపెన్ చేయండి. ఏంటి పేరు నాకు ఇక్కడే కూర్చొని ఉన్నావు? రా లోపలికి రా. తలకొరివి పెట్టొస్తున్నాను. లోపలికి రాకూడదు. మైలు తెలుసు వీరనాగు, పార్టీ మీటింగ్ అని. నీకు తెలుసా తెలీదా? నువ్వు వచ్చేవా రాలేదా అని విచారించడానికి నేను ఇక్కడికి రాలేదు. నువ్వు తరచు అంటూ ఉంటావు కదా, మంత్రి వైపో అని. ఇప్పుడు ఆ మూడొచ్చింది. ఏంటి వీరనాగు ఇంత సడన్ గా? సడన్ గా అన్నీ జరుగుతుంది. సడన్ గా ఇప్పుడు పుట్టుకొచ్చాడు, నన్ను నాశనం చేశాడు. సడన్ గా నా మీద జనానికి ఉన్న భయం పోయింది. సడన్ గా పోలీసోడు మంచోడుగా మారిపోయాడు. సడన్ గా నా కొడుకు చచ్చిపోయాడు. అందుకే సడన్ గా ఈ నిర్ణయం. కావాలంటే నేను వాడిని. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. నేను చెప్పింది మాత్రం చెయ్యి చాలు. నాకు ఆ మినిస్టర్ పదవి కావాలి. మినిస్టర్ పదవా? నువ్వు ఊరికే ఏం చెయ్యక్కర్లేదు. కరెన్సీ మూట్లో ఇంకా కావాలంటే చెప్పు, ఆస్తి మొత్తం రాసిస్తాను. మెళ్ళో పూమాల పడుతుందంటే శవంగా మారడానికి కూడా వెనకాడను. పత్రికల వాళ్ళందరినీ రమ్మన్నాను. నువ్వే వాళ్ళతో చెప్పే వీరనాగు మంత్రి కాబోతున్నాడని. లేదంటే సడన్ గా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి. రేయ్, షార్ట్ కట్ లో బండితేంట్రా? ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్ర శాసనసభని విస్తరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీరనాగు హఠాత్తుగా మంత్రి కాబోతున్నారు. వీరనాగు మంత్రి కాబోతున్నాడు. నువ్వున్నావనే ధైర్యంతో ఆ వీరనాగుని మేము ఎదిరించాం. రేపు వాడు మంత్రి కాబోతున్నాడు. పేపర్లో కూడా వేశారు. వాడు ఏమైనా చేస్తాడు. అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు. రేపు ఉదయం నేను మంత్రి అయ్యేలోగా వాడు ఉండకూడదు. అలాగే సార్. వాడు మాత్రమే కాదు, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎలా సార్ సడన్ గా? ఏ రీజన్ లేకుండా వద్దు. కూర్చోండి. ఈ ఏరియా మొత్తం సెక్యూరిటీ చెక్ చేయండి. వెళ్ళండి, ఎవరిని వదలకండి. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నానని చూస్తున్నావా? చచ్చింది మావాడు, పేల్చింది నేనే. కారణం అడిగావు కదా, బయటికి వెళ్ళి చూడు. ఈ పేలుళ్లలో పార్టీ కార్యకర్తలు 4 సంఘటనా స్థలంలోనే మరణించారు. జరిగిన ఈ ఘోరం వెనుక ఎవరి హస్తం ఉందని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది మంత్రి గారిని చంపేందుకు పనిన కుట్రని పార్టీ కార్యకర్తలు మంత్రిని భావిస్తున్నారు. చంపడానికి కుట్ర చేసింది పోలీసులవే. నువ్వేం చేయక్కర్లేదు, అంత మా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు తమాషా చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. చెప్పు నాగు. విన్నావుగా, తెలిసిందా ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడడానికి. హాస్పిటల్కి వెంటనే పోనీ. రవి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కొట్టేసి వెళ్ళిపోయారు.